హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఇన్ఫో డెస్క్. ఒక కొత్త అప్డేట్ తో మీ ముందుకు రావడం జరిగింది. తెలంగాణ వారికి ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇక అప్డేట్ చూసినట్టయితే బస్సుల్లో పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం కానీ వారికి మాత్రమే అంటూ ఒక అప్డేట్ రావడం జరిగింది. తెలంగాణలో స్టూడెంట్స్ కు టీఎస్ఆర్టీసీ ఓ డబుల్ అప్డేట్ ఇచ్చింది. ఒకవైపు విద్యార్థులకు ప్రయోజనకరమైన నిర్ణయం తీసుకోగా మరోవైపు బస్ పాస్ ధరలను కూడా పెంచింది. తెలంగాణలో స్కూల్స్, కాలేజీలు జూన్ 12 నుంచి తిరిగి ప్రారంభమవుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీ ముందస్తుగా కీలక ప్రకటన చేసింది. ఇకపై స్టూడెంట్ బస్ పాస్ ఉన్నవాళ్లు కేవలం ఆర్డినరీ బస్సుల్లోనే కాదు, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లోనూ ప్రయాణించవచ్చు. ఇది విద్యార్థులకు చాలా పెద్ద ఊరటగా మారింది. ఎందుకంటే రోజు ఆర్డినరీ బస్సు కోసం ఎదురుచూసే సమస్య ఇక నుండి తీరిపోనుంది. ఆన్లైన్లో దరఖాస్తులు ఎలా? జూన్ 12 నుంచి కొత్త బస్ పాస్ల జారీ మొదలవుతుంది. విద్యార్థులు టీఎస్ఆర్టీసీ స్టూడెంట్ బస్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేయవచ్చు. విద్యా సంస్థల నుంచి ధృవీకరణ పత్రాలు అవసరమవుతాయి. పాస్ ధరలు ఎంత పెరిగాయి అంటే టీఎస్ఆర్టీసీ ఈసారి పాస్ ధరలు సుమారు 20% పెరిగిపోయాయి. ఆర్డినరీ బస్కు 1400 రూపాయలు, మెట్రో ఎక్స్ప్రెస్ కు 1600 రూపాయలు, మెట్రో డీలక్స్ బస్కు 1800 రూపాయలు. ఈ కొత్త ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. విద్యార్థులకు ఇది ఒకవైపు భారమైన మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ప్రయాణం వల్ల ప్రయోజనం ఎక్కువ అంటున్నారు తల్లిదండ్రులు. ఇక ట్రాఫిక్ ఎక్కువగా ఉండే హైదరాబాద్ వంటి నగరాల్లో మెట్రో బస్సులు వేగంగా ప్రయాణిస్తాయి. విద్యార్థులకు సమయానికి క్లాసులకు చేరుకోవడంలో ఇది చాలా ఉపయోగకరం. మహాలక్ష్మి పథకం తర్వాత ఇది మరో మైలురాయి. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిన మహాలక్ష్మి పథకం తర్వాత ఇప్పుడు ఈ స్టూడెంట్ ప్రయోజనం ప్రకటించడం ద్వారా టీఎస్ఆర్టీసీ వినియోగదారులకు మరింత అనుకూలంగా మారుతోంది. ఈ నిర్ణయంపై విద్యార్థులు సోషల్ మీడియాలో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ట్రావెల్ ఖర్చు తగ్గి ప్రయాణ సౌలభ్యం పెరిగిందన్న భావన కనిపిస్తోంది. చాలామంది ఇలా రేట్లు పెరిగిపోవడం వల్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలా పెంచడమన్నది ఉచిత బస్సు వల్లే అని మరికొందరు, ఇలా రేట్లు పెరగడం వల్ల ప్రభుత్వానికి కాస్త మేలు జరిగే అవకాశముంది అని మరికొందరు చెప్పుకుంటున్నారు. మొత్తానికి ఇది అండి అప్డేట్. మరో కొత్త అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి మన తెలుగు ఇన్ఫో డెస్క్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.